కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ఇచ్చేస్తే అయిపోతుందని ప్రభుత్వాలు అనుకుంటే వెర్రితనం. ఇల్లు కట్టించి ఇచ్చినా కూడా వెళ్ళనటువంటి అమాయకత్వం, పేదరికం. ఒక మధ్యతరగతోడికి ఇల్లు కట్టించివ్వండి, పరుగులు పెట్టి వెళ్తాడు. లేదా ఆ ఇంటి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకుంటాడు జీవితకాలం. పేదవాళ్ళకి ఉచితంగా ఇచ్చేటటువంటి ఇంటిని వినియోగం, ఆ ఇంపాక్ట్ తెలియకపోవడం వల్ల అనేక సార్లు పేదలకు ఇచ్చినటువంటి పథకాలు చివరికి అది మధ్యతరగతి వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు పోలేడు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి వాళ్ళే కట్టుకుంటే అప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే గతంలో జగన్ అయినా ఇప్పుడు బాబైనా ప్లాన్ చేస్తున్నారు. అయితే దానికి జగన్ 1,80,000 2,80,000 కేంద్రం ఇస్తానన్న డబ్బులు ఇచ్చాడు. స్థలం ప్రభుత్వంది కాబట్టి అక్కడితో అన్నాడు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్ల ఏయో లోన్స్ ఇప్పించే డ్వాక్రాని అదని ఇదని ఎవరు పూర్తి చేసుకోలేపారు. సొంతగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి 7 లక్షల మంది దాకా కట్టారు. మొత్తం 18 లక్షల మందికి స్థలాలు ఇస్తే 31 లక్షల మంది ఇది లెక్కగట్టి 18 లక్షల మందికి స్థలాలు ఇస్తే 7 లక్షల మంది దాకా కట్టేశారు. మిగతా వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు చంద్రబాబు గారు రాబోయే 5 ఏళ్లలో ఒక 5 లక్షల ఇళ్ళు కట్టించాలనుకుంటున్నారు. అందులో 2 లక్షలు ఇంతకుముందు ఏవైతే టిడ్కో ప్రారంభించి ఆగినాయో అవి పూర్తి చేస్తారు. ఇంకొక 3 లక్షలు ఇళ్ళు కట్టించుకోవడానికి గాను ఇది అంటే ఓ రకంగా చెప్పాలంటే ఏడాదికి ఈ యొక్క 1 లక్ష ఇళ్ళు ఆ టిడ్కో వాటితో కూడా కలిపి. లేదు అంటే టిడ్కో పక్కన పెడితే 3 లక్షల ఇళ్ళు ఈ ఏడాది పోయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు 4,75,000 ఇళ్ళు ఏడాది. అది వాళ్ళకి వాళ్లే కట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటుగా బాబు సర్కార్ ఏం చేస్తుందంటే ఆదివాసీలు అంటే గిరిజనుల్లోనే బాగా తెగలన్నమాట. లైక్ మన ద్రౌపది ముర్ము గారికి సంబంధించినటువంటి తరహా కుటుంబాలు 75 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేటట్టు కేంద్రం ఇచ్చే 1,80,000 కాకుండా వీళ్ళు 1 లక్ష. అలాగే ఎస్టీలకి 75,000 రూపాయలు కేంద్రం ఇచ్చే 1,80,000 పల్లెటూళ్ళలో, సిటీల్లో అయితే 2 లక్షలు, అయితే 2,80,000 దానికి తోడు ఇంకో 75,000. ఎస్సీ చేనేతలకి 50,000 రూపాయలు చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. 4 లక్షల మందికి ఇలా ఇవ్వడానికి నిర్ణయించారు. టోటల్గా 2,402 కోట్ల రూపాయల కంటే ఏడాదికి ఒక 500 కోట్ల దాకా ప్రభుత్వం మీద 600 కోట్ల దాకా భారం పడుతుంది, భరించడానికి సిద్ధపడ్డారు.